జూబ్లీహిల్స్ లో నకిలీ ఓట్ల కలకలం రేగింది. హీరోయిన్ల పేర్లతో ఫేక్ ఓటర్ ఐడి కార్డులు క్రియేట్ అయ్యాయి. రకుల్ ప్రీత్ సింగ్, సమంత, తమన్నా ఫోటోలతో ఫేక్ ఓటర్ ఐడీలు దర్శనమిస్తున్నాయి. ప్రముఖ హీరోయిన్లకు ఓటు ఉందంటూ ఫేక్ ఓటర్ కార్డులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫేక్ ఓటర్ ఐడి కార్డులకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నుమాన్ అందిస్తారు. నుమాన్, శ్రీనివాస్, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఫేక్ ఓటర్ లిస్టులు చక్కర కొడుతున్నాయని చెప్పవచ్చు. సో అందులో భాగంగానే ప్రముఖ హీరోయిన్లకు ఓటర్ లిస్టు ఉందంటూ ఫేక్ కార్డులతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. టాలీవుడ్ హీరోయిన్ అయినటువంటి రకుల్ ప్రీత్ సింగ్, సమంత, తమన్నా ఫోటోలతో ఫేక్ ఓటర్ ఐడి కార్డులు క్రియేట్ చేసి ప్రచారం చేస్తున్నారు. సో వేరే ఓటర్ల ఎపిక్ నెంబర్ తో హీరోయిన్ల ఫోటోలు పెట్టి ఓటర్ ఐడి కార్డులు తయారు చేసినటువంటి పరిస్థితి. సో ఫేక్ ఓటర్ ఐడీల ప్రచారంపై హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారులు కూడా సీరియస్ అయ్యారు. సో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. సో ఎక్కడ వీటిని ఫ్యాబ్రికేట్ చేశారు, ఎవరు ప్రచారం చేశారు అనే అంశాల మీద ఎన్నికల సంఘం కూడా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. గత కొద్ది రోజులుగా ఈ ఫేక్ ఓటర్ లిస్ట్ అనేది జూబ్లీ ఉప ఎన్నికల్లో విస్తృతంగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. అంటే 2023 ఎన్నికల ముందు ఉన్నటువంటి లిస్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రస్తుతం వైరల్ చేస్తారని కూడా తెలుసు. సో ప్రముఖ హీరోయిన్ల పేరుతో వైరల్ అవుతున్నటువంటి ఈ లిస్ట్ అయితే ప్రస్తుతం కొంత ఎన్నికల సంఘం కూడా సీరియస్ గా తీసుకొని పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. సో దీని మీద ఈరోజు సాయంత్రం హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ కూడా వివరణ ఇచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ.